పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కలువరి సిలువలో కరుణను చిలికిన దైవమా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. స్తోత్రం. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా, కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. నాకై సిలువను మోసిన దేవా, ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా, ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా, నీకేమివ్వగలను. నాకై సిలువను మోసిన దేవా, నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా, కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన యేసయ్యా, నీకే ఆరాధన. ఆ కల్వారి నాదుని ఆయన యొక్క గాయములను తలచుకొని ఆరాధించు ప్రియమైన బిడ్డ. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా, జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా, నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. స్తోత్రం యేసయ్యా. నా పాప భారము తప్పించట కొరకే నీవు సిలువ భారాన్ని మోసావు. స్తోత్రం. నా పాప భారము తప్పించితివయ్యా ప్రభువారాధనా. నా పాప భారము తప్పించితివయ్యా ప్రభువారాధనా. నా శాపగాయములు కట్టితివయ్యా దేవారాధనా. నా శాపగాయములు కట్టితివయ్యా దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. ఆయనకి నేను సమర్పించుకుని ప్రార్థన చేయ ప్రజలు బిడ్డ. స్తోత్రం యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. 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 నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
లోకమును రక్షించుట కొరకు యేసయ్య మానవ రూపం ధరించి 30 సంవత్సరాలు కుటుంబముల సాధారణ జీవితం జీవించి 3 సంవత్సరాల పరిచయం తర్వాత ఆ ప్రభుని యొక్క రాజ్య స్థాపన కోసం ఎన్నో మహిమలు గొప్ప కార్యాలు చేసిన తర్వాత రాజువు మహోన్నతుడు అని పొగిడింపబడి చివరికి నిన్ను నువ్వు రిక్తుని చేసుకొని సిలువకు అంటగొట్టుకొనుటకు ప్రభువా నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకొని మా కోసం ఈనాడు ప్రాణత్యాగం చేయబోచుండగా నీ సిలువ వేదనలను ఆ కఠోరమైన బాధలను మేము ధ్యానం చేయుచుండగా నీ గాయముల నుంచి రక్తం కారినట్లే మా హృదయంలోని పాపమంతే కూడా ఇదిగో కార్చబడి నీకు అమూల్యమైన బిడ్డలాగా ఇదిగో తండ్రి గాయములు స్వస్థపరచబడినట్లుగా మా పాపపు హృదయములు నీవు కార్చబడిన రక్తం ద్వారా శుద్ధీకరించి నీలో పరిపూర్ణతను మేము పొందుకునే విధముగా ఈ యొక్క గాయాల ధ్యానము ద్వారా మాకు సంపూర్ణమైన నీ పరిశుద్ధ ఆలోచన విధానాన్ని దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గత ఆదివారం మట్టల ఆదివారముతో ఈ పరిశుద్ధ వారంలో మనమందరము కూడా ప్రయాణమైపోవచ్చు ఉండగా మౌండీ థర్స్డే పవిత్ర గురువారం రోజున ప్రభువు 12 మంది శిష్యుల కాళ్ళను కడిగి తనను తాను రిక్తురుగా మార్చుకున్నట్లే తన యొక్క శరీరాన్ని అపరూపంలో స్వీకరించండి, నా రక్తాన్ని పానం రూపంలో మీరు సేవించండి అని ఆయన తనను తాను సమర్పించుకొని యూదా ఇస్కారియోత యొక్క ముద్దుతో ఆ రోమా సైనికులకు చిక్కి ఎన్నో వేదనలకు గురి అయ్యి ఈనాడు ఆయన ఆ రాజు ఎదుట తీర్పునకు గురి అవుతున్న సమయంలో ఆ తీర్పు దినములో ఏ విధమైన తీర్పు ఆయనకి ఇవ్వబడిందని మనం ఆలకించినట్లయితే యోహాను శుభవార్త 18వ అధ్యాయం 40వ వచనంలో ఎవరి కోసం ఆయన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు, ఎటువంటి వారి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు, తన ప్రాణం మరి ఎవరి కోసం ఇవ్వబడిందని మనం ఇక్కడ ఆలకించవచ్చు. వారు మరలా కేకలు వేయచ్చు ఇతనిని కాదు యేసు ప్రభువుని కాదు, బరబ్బాను విడుదల చేయుడు. ఆ పవిత్రమైన రోజున ఆ బరబ్బాను విడుదల చేయుడు. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రైజ్ ది లార్డ్. ఈయనంటే ఎవరంట? ఒక బందిపోటు దొంగ. ఆయన యొక్క ప్రాణము రక్షించుట కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని అడ్డుగా వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డుగా వేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనలను విమోచించబడడానికి ఆయన రిక్తుడుగా మారి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు స్వస్థత కావడానికి, మనకు స్వస్థత జరగడానికి ఆయన గాయం పొందుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ బిడ్లారా, మరి దేవుడు తన ప్రాణాన్ని ఈ విధంగా అర్పించుకున్నప్పుడు ఈనాడు మనమందరం కూడా ప్రభువుని యొక్క మరి సిలువ వేదనలను, ఆ ప్రభువు సిలువ మీద పలికిన 7 మాటలను కూడా మనం మరి దేవాలయంలో గురువులు బోధిస్తుండగా ఆలకిస్తూ ఉంటాం. మరి ఈనాడు మీ అందరికీ కూడా నేను బోధించాలని ఆశపడుతూ ఉండగా కొన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన శిక్షకు గురి చేయబడ్డాడు. ఇప్పుడు 1 తక్కువ, ప్రైజ్ ది లార్డ్, 1 తక్కువ 39 కొరడా దెబ్బలు యూదుల చేత ఆయన మరి పొంది ఉన్నాడు. యూదులు 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మరి 40 కొరడా దెబ్బలని మనం అర్థం చేసుకోవడానికి వారి ఆచారాలు, వారి యొక్క కట్టుబాట్లను బట్టి మనం చూసినట్లయితే ఆయన మరి 1 తక్కువ 40
కొరడా దెబ్బలు పొంది ఉన్నాడని, 39 కొరడా దెబ్బలు పొంది ఉన్నాడని మనం ఆ చారిత్రకమైన ఆధారాలను రుజువుగా చేసుకొని చెబుతూ ఉన్నాం. ఆ 40 కొరడా దెబ్బలు తిన్న తర్వాత యేసు ప్రభువు ఎటువంటి సిలువను మోస్తూ ఉన్నారు? సిలువ బరువు ఎంత అంటే మరి దాదాపు 150 కిలోలు. దాని యొక్క పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు, మరి మేకులు మొత్తం మరి 3 లేదా 4 ఆయన చేతులకు కొట్టబడి. ప్రతి బిడ్డలారా, మరి 3 మేకులను 2 చేతుల్లో, 2 మేకులను అరికాలలో, మరి 1 మేకును మరి కొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. వాటి యొక్క పొడవు మనం చూసినట్లయితే 8 అంగుళాలు, 8 ఇంచెస్. అంత లోతైన మేకులు తన యొక్క అరిచేతుల్లోనూ అరికాలలోనూ దించబడినవి. మరి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క వైశాల్యము బరువు ఎంత అంటే ఆయన ఎత్తు 5 అడుగుల 8 ఇంచులు. ఆయన యొక్క బరువు 85 కిలోలు. సిలువ బరువు ఎంత? 150 కిలోలు. కానీ ఆయన బరువు ఎంత? 85. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన రుజువుల మీద నేను మాట్లాడగలుగుతున్నాను. క్రోనలాజికల్ అండ్ ఏమని చెబుతాను, చరిత్రను చదివే వారి యొక్క పూర్వ ఆధారాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన మరి స్లేవ ప్రయాణంలో ఎన్నిసార్లు కింద యేసుప్రభు బోర్లా పడ్డారు? మనం 14 స్థలాలు చదువుతున్నప్పుడు ఆయన 3వసారి సిలువ కింద బోర్లా పడుట. దాదాపు సిలువను మోయలేక ఆ 150 కిలోల బరువును, ఆ భారమైన సిలువను మోయలేక 3 సార్లు క్రింద పడి ఉన్నారు. మరి 17 గంటలు పాటు ఆయన మరి నీరు త్రాగుకోకుండా 17 గంటల పాటు నీరు త్రాగుకోకుండా ఆ ప్రయాణంలో పోతూ ఉన్నాడు. 150 గాయాలు ఆయన శరీరము పైన, మరి నడుము పైన కూడా అనేకమైన గాయాలు తలిగి ఉన్నాయి. ముళ్ళ కిరీటం వలన ఆయన తలపై ఆయన గాయాలు 17 ఏర్పడినాయంట. ముళ్ళ కిరీటం వలన ఏర్పడిన గాయాలు 17. సుమారు మరి 1.5 లీటర్ల రక్తం తన శరీరం నుంచి స్రవించాడంట. ప్రియమైన బిడ్డలారా, మానవ శరీరంలో ఒక గాయం ఏర్పడి 1 లీటర్ రక్తం స్రవిస్తే మూర్చపోతాడు, కళ్ళు తిరిగి కింద పడి ఒక్కొక్కసారి బీపీ డౌన్ అయ్యి కోమాలోకి కూడా వెళ్తారు. కానీ ఎన్ని లీటర్ల రక్తం ఆయన స్రవించాడంట? 6.5 లీటర్ల రక్తం ఆయన శ్రమించారు. యెరూషలేము వీధుల గుండా మరి ఎంతమంది సైనికులు ఉన్నారంట? 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌదులు మరి యేసును పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన సిలువ పైన ఏమని రాయబడి ఉన్నది? INRI అంటే దాని యొక్క అర్థం అంటే మనం ఇటలీ భాషలో చూసినట్లయితే ఆ లతీను భాషలో ఈ విధముగా మరి రాయబడి ఉన్నది: ఈసూస్ నాజరున్ రెక్స్ ఐడోనియోస్. ఈసూస్ నాజరున్ రెక్స్ ఐడోనియోస్ అంటే దాని అర్థము నజరేయుడైన యేసు యూదుల రాజు అని అర్థం. నజరేయుడైన యేసు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? నజరేయుడైన యేసు యూదులకు రాజు అని చెప్పబడుతున్నాడు అని ఆయన సిలువ పైన వ్రాయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం ఎన్నో విషయాలను గ్రహించుకొని ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను మనం అందరం కూడా మన హృదయంలో పదిలపరుచుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది సిలువ భారం, తన శరీరంతో అనుభవించిన వేదనను మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఇప్పుడు యెరూషలేం పురవీధుల్లో నుంచి కల్వారి కొండపై దాకా ఆయన ఆ సిలువను మోసుకుంటూ పర్యాయములు మరి సాగిపోయి ఉన్నాడు. ఈ గుడ్ ఫ్రైడే అని ఎందుకని అంటున్నాం మనం? ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం,
ఈ మంచి శుక్రవారం అని ఎందుకు పిలువబడుతుందో అంటే సహజంగా క్రీస్తు ప్రభుని యొక్క మరణం మంచికి అది మంచిదని మనం తలచాలా కాదు. కానీ ఎందుకు అది గుడ్ ఫ్రైడేగా పిలువబడుతుంది అంటే మనం అందరము కూడా ప్రతిన బిడ్డారా ఆ క్రీస్తు మరణం ద్వారా మనకు రక్షణ ఆపరించింది, రక్షణ మనకు దాపరించింది, రక్షణ మనకు సంక్రమించింది. కనుక క్రీస్తు ప్రభునికి అది వేదనకరమైన రోజు, కానీ మనకు రక్షణ వచ్చి ఉండగా ఇది మనకు మంచి రోజు అని ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆ ప్రభుని యొక్క శ్రమ మన రక్షణకు మంచి రోజుగా మారిందని మనకు వివరిస్తుంది ప్రియమైన బిడ్డలారా. మరి ఆ క్రీస్తు ప్రభువు శిలువ నుండి పలికిన 7 మాటలను మనం ఈనాడు ప్రత్యేకంగా ధ్యానించుకోవాలి. 7 మాటలను మనం ప్రత్యేకంగా ధ్యానించుకోవాలి. మరి క్రీస్తు ప్రభు శిలువపై నుంచి మొదటి మాటగా ఏమి పలికి ఉన్నాడు? క్షమించండి తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమింపుము. ఆయనను మరి హింస చేస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 23:34 చదివితే అక్కడ ఆయన తన యొక్క ప్రేమను మరి చూపిస్తున్నాడు క్షమాపణ ద్వారా. లూకా 23:34లో అప్పుడు యేసు తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. వీరు మందబుద్ధులై ఉన్నది కనుక రాజుల స్వార్థత బుద్ధితో కూడుకున్న అధికారుల యొక్క ఆజ్ఞ మేరకు వీరు చేస్తున్నారే కానీ వీరు సొంత బుద్ధితో వీరు చేయట్లేదు. సత్యం గ్రహించుకొని వీరు నన్ను శిక్షించట్లేదు, నన్ను అవహేళన చేస్తున్నారంటే మందబుద్ధులై నన్ను అవహేళన చేస్తూ ఉన్నారు కనుక వీరిని క్షమించండి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకి ఇదే నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎంతోమంది మన గురించి తెలియకోకుండా ఎన్నో మాటలు మన గురించి అంటూ ఉంటారు, మనల్ని గేలి చేస్తూ ఉంటారు, కొండాలు చెప్తూ ఉంటారు, విరోధిగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారిని కూడా మనం క్షమించాలని యేసు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అది ఎక్కడ మాట్లాడుతున్నాడు? సిలువలో మరణానికి చెరువులో ఉన్న క్రీస్తు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే కొలెషియన్స్ 2:13-15 వరకు మనం చదివితే, కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13-15 వరకు. మీరు మీ పాప కార్యముల వలనను సున్నతి చేయబడకపోవటం వలనను ఒకప్పుడు ఆధ్యాత్మికంగా మరణించి ఉండిరి, కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములను అన్నిటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Previously they were thinking that through the circumcision they are attending the redemption, the salvation. But in the new teaching through the Jesus Christ, through the crucifixion of Jesus Christ through his death and resurrection, we are getting salvation. అంతకుముందు సున్నతి ద్వారా వచ్చే రక్షణ మాత్రమే ప్రజలకు ఇవ్వబడింది అని పూర్వ నిబంధనలో బోధింపబడి ఉన్నది. కానీ నూతనముగా క్రీస్తు తన మరణ పునరుత్థానముల ద్వారా మనకి రక్షణ ఇవ్వబడుతుందని పునీత పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, ప్రియమిత్రులారా, సున్నతి అనే ఈ క్రియను మీ జీవితం నుంచి తొలగించండి. కోపము, ద్వేషము అనే ఈ మానవిక అసూయల నుంచి బయటపడి క్షమాపణతో జీవించండి అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆ రక్షణ ఎలా వస్తుందంట? క్షమాపణ ద్వారా. Through his resurrection, through his death and resurrection, we are attending salvation. ఆ సాల్వేషన్ ఎలా వస్తుంది? ప్రభువు మొట్టమొదటిగా ఆయన క్షమించాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో, మన అన్నయ్యని తమ్ముని ఆస్తిపాస్తులను తీసుకొని మోసం చేసిన వారిని, అన్యాయంగా కుట్ర పన్నములు పన్నిన వారిని మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మనకి ఖచ్చితంగా
ఆ క్షమాపణ ద్వారా పరలోక ప్రాప్తిని దయచేస్తాడని బోధిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఇది మొట్టమొదటి అంశం, మొట్టమొదటి మాట క్షమాపణ ప్రభువు యేసు శిలువ మీద పలికినది. రెండవది మనం చదివినట్లయితే, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవు. మనమందరము కూడా ఈ లోకంలో పరదేశులం ప్రియమైన బిడ్డలారా. మనమందరము కూడా ఈ లోకంలో కొంతకాలమే జీవించేవారము. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే. నీవే మార్గమేసయ్య, నీవే సత్యమేసయ్య, నీవే జీవమేసయ్య అంటూ మనం ముందుకు సాగిపోవాలే కానీ నా డబ్బు, నా ఆస్తి, నా పాస్తులు, నా కుటుంబము, నా బంధువులు, నా కులం, నా మతం, నా ప్రాంతం, నా వర్గం అని మనం మాట్లాడక, అయ్యా నేను ఈ లోకంలో ఒక బాటసారిగా వచ్చాను కనుక ఒక బాటసారిగానే పోతాను. లూకా 23:43 చదివితే ఇక్కడ ఆ దొంగతో మరి పలుకుతూ ఉన్నాడు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవు. మరి ఇద్దరు దొంగలు, ఒకడు వాడిని మంచి దొంగ అంటున్నాం, మరి ఒకరిని చెడ్డ దొంగ అంటున్నాం. మంచి దొంగ దేవుని యందు ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఎక్కడైనా ఆయన మనస్సు మార్పిడి చెంది తన తప్పిదములను తెలుసుకొని లోకరక్షకుడు ఈయనే అని తెలుసుకొని యేసు ప్రభుని మన్నింపు కోరి పరలోకంలో ప్రవేశంలో నాకు ఇస్తావా అని ఆయన కోరినప్పుడు ఆయన్ని నేడే నీవు నాతో కూడా పరలోకంలో వచ్చేదవు. చదివితే లూకా 23:43 యేసు వంకకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. మంచి దొంగ పలుకుతున్నాడు, నన్ను జ్ఞాపకపరచుకుమాయా నీ పరలోకంలో అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు. నేడే నువ్వు నాతో కూడా పరలోకంలో ఉందువు. ప్రియమైన బిడ్డ, పరలోకంలో ఆయన ఉంటాడని యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. చెడు దొంగని ఆయన పట్టించుకున్నాడా? ఇంకా ప్రభుని గేలి చేస్తూ ఉన్నాడు. ఆయన అట్లాగే వదిలేశాడు. మనం దాహం కలిగి ఉంటేనే, మనం అడిగితేనే ఆయన మనకి ఇస్తాడు. అడగకోకుండా ఏది ఇవ్వడు. నువ్వు అడగగలుగుతున్నావా? ప్రభుని అడిగి పొందుకోగలుగుతున్నావా? ఈ రోజున ఆ ప్రభుని అడిగి వేడుకొని పొందుకో ప్రియమైన బిడ్డ. మూడవది, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. తన శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని యోహానుకు అప్పచెప్పెను. యోహాను 19:26-27 మనం చదివితే అక్కడ అమ్మ బాధ్యతను, కుటుంబ బాధ్యతను ఆయన విస్మరించలా. కుటుంబ బాధ్యతను ఆయన విడిచిపెట్టలా. కుటుంబ బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. చదువుదాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, సిలువ క్రింద వారిద్దరూ కూడా సిలువను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. సిలువను పట్టుకొని ఏడుస్తున్నారు. తల్లి రోధిస్తూ ఉంది. ఆయన కఠోరమైన వేదనలు చూసి సిలువ నుంచి కిందకి దిగిరా అని మాత్రం అడగట్లేదు. అయ్యా నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చు అని కన్నీరు కారుస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తుందే కానీ దేవుని యొక్క పరలోక చిత్తాన్ని సందేహించట్లా. ఆ ప్రభుని యొక్క కఠోరమైన వేదనలకు సంఘీభావాన్ని తెలియజేస్తుంది కానీ ఆయన యొక్క చిత్తాన్ని హేళన చేయలాగా సందేహించట్లేదు ప్రియమైన బిడ్డలారా. ఆమె మరి ఆ వేదనలో ఒకటిగా మారింది, ఆయన యొక్క బాధనలో ఒకటిగా మారింది. కనుక అమ్మా నీవు నాకు జన్మనిచ్చిన తల్లివి, నీ రక్త మాంసములను పంచుకు పుట్టిన కుమారుణ్ణి నేను. ఇదిగో ఈనాడు నీ బాధ్యతను నేను ఒకరికి అప్పచెప్పవలసిన ఆవశ్యకత నాకున్నది. ఈరోజు ఎంతమంది మన బాధ్యతలను మనం నెరవేరుస్తూ ఉన్నాం? తల్లిగా, తండ్రిగా దాన్ని మనం విస్మరించుకోకుండా వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? అమ్మ నాన్నలను పట్టించుకో, ముసలివారు అయితే వాళ్ళని వదిలేస్తాం. పిల్లలను పట్టించుకొని వారి యొక్క సుఖాలను చూసుకుంటారు.
ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఇట్టి విధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ బాధ్యత ఎక్కడా? నీకు ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులను నువ్వు సరిగ్గా చూసుకోగలుగుతున్నావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తుంటే నీ యొక్క సమాధానం ఏమిటి ప్రియమైన బిడ్డా? దేవుని ఇంకా చూసి మరి మాట్లాడు. చదివితే వాక్యం చదివితే, యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ తరువాత శిష్యునితో, యోహానుతో, ఇదిగో నీ తల్లి అనెను. నేను ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ప్రభు తన బాధ్యతను ఏనాడు కూడా మర్చిపోలేదు. ఈరోజు నీ బాధ్యతను నువ్వు మర్చిపోయినట్లు ప్రభునికి సమర్పించుకు కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఈ క్షణం వరకు నేను బాధ్యతతో జీవించలేదు ప్రభువా. ఇక మీదటైనా యేసయ్యా నేను బాధ్యతతో జీవించేలా నా దీవించండి ప్రభువా. బాధ్యత లేని జీవితం నాకు వద్దయ్యా. ఇదిగో తండ్రి, బాధ్యతతో నా కుటుంబ పనులన్నీ కూడా నేను చేయలాగిన, కష్టించి పని చేయలాగిన, శ్రమించి పని చేయలాగిన, సోంబేరినై జీవింపక, ఇదిగో ప్రభా ఒక మంచి కుటుంబ విలువలతో బాధ్యతతో కూడుకున్న జీవితాన్ని నాకు దయచేయమంటూ మరి నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి, ఏలి ఏలి లామా సబక్తాని. ఏలి ఏలి లాబా సబక్తామి. మార్కు 15:34 మనం చదివితే, తండ్రి దేవునితో తన రోదనను గట్టిగా అరుస్తూ, ఏలి 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 లాబా సబక్తాని, నా దేవా నన్నేల విడనాడితివయ్యా అని యేసు ప్రభు 2 చేతులను చాచి శిలువలో అట్టకొట్టబడిన తన యొక్క చేతులను ఉంచి కఠోరంగా గుండెలలో నుంచి, కడుపులో నుంచి వస్తున్న మాటలు అవి చదివితే, పగలు 3 గంటల సమయమున ఏలోయి 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 లామా సబక్తాని లాబా సబక్తామి అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. అని యేసు బిగ్గరగా కేక పెట్టాడంట. నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని బిగ్గరగా ఆయన అరుస్తూ తన యొక్క 4వ మాట శిలువ మీద పలికి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇచ్చిన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూనే ఈ శ్రమల్లో నన్ను ఎందుకు విడిచిపెట్టావా అని కోరుతున్నాడే కానీ నాకెందుకు ఇచ్చావా అని అడగట్లేదు. నేనేం పాపం చేశాను నువ్వు నాకు ఇచ్చావని అడగట్లేదు. నన్ను ఎందుకు విడిచిపెట్టావా, నాతో ఉండే ఈ సమయంలో ఈ శ్రమలను నీవిచ్చిన దానిని నేను ఎదుర్కోవడానికి నాతో కొంచెం సేపు ఉండవయ్యా, నాకు ఊరటగా ఉండే తండ్రి అని యేసు ప్రభు వేడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము కూడా శ్రమ వస్తే వెంటనే నాకే రావాలా శ్రమలు, దేవుడు ఉన్నాడా, అసలా దేవుడు అంటే నాకు ఇస్తాడా, దేవుడు లేడు అని దేవుడి పైన నిందలు వేస్తూ ఉన్నాం మనం. దేవుడు లేడనే అనేస్తాం మనం వెంటనే. కానీ ఆయన ఏమంటున్నాడు, నా దేవా నేను ఎలా విడనాడితివి, నన్ను ఎలా విడనాడితావంటే నా దగ్గర నుంచి ఎందుకు నువ్వు దూరం అయ్యావు, మరలా నా దగ్గరికి రా, ఈ శ్రమల్లో నాకు ఊరటగా ఉండు, నాకు శక్తిని బలాన్ని దయచేయని ప్రార్థన చేస్తున్నాడే కానీ నువ్వు లేవు అనట్లేదు. అయ్యా దూరమైన వాడా నా దగ్గరికి మరలా రా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ శ్రమల్లో నీవు కూడా ఈ విధంగా ప్రభువుని ప్రార్థన చేయాలనుకుంటున్నావా? కుటుంబంలో శుభకార్యం జరగట్లేదని బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావా? ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ బిడ్డల జీవితంలో గొప్ప శుభకార్యాలను దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు మాట ఇస్తున్నాడు, అది ఖచ్చితంగా గొప్పగా నెరవేర్పబడి ఎక్కడైతే నువ్వు నవ్వుల పాలయ్యావో అక్కడ వారి చేత నువ్వు సత్కరింపబడి నువ్వు సూపర్ అని వారు నిన్ను చూసి గర్వపడే రోజు అతి త్వరలోనే ఆసన్నమయ్యున్నది. గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. ప్రియమైన బిడ్డ, ఆ గొప్ప విషయం కోసం మన విశ్వాసముతో ప్రభువా నాతో ఉండు అని నువ్వు ప్రార్థన చేయాలిగా, నీవు ఉన్నావా అని ఆయన మనం ప్రశ్నించకూడదు. ప్రియమైన బిడ్డ, మరి 5వ మాట దాహమగుచున్నది, నాకు దాహమగుచున్నదని యోహాను 19:30 దేవుడు పలుకుతున్నాడు. ఆయన యొక్క దాహం ఏమిటి? అక్కడ
యేసు ఆ రసమును అందుకొని పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని, అయ్యా అంతా ముగిపోయే సమయంలో ముందు నాకు దాహం వచ్చున్నది అని తన గొంతు తడుపుకునే దాహం కాదు ఇది, ఆత్మలను రక్షించాలనే దాహం అది. తన గొంతును తడుపుకోవాలనే దాహం కాదది, ఆత్మలను రక్షించాలనే దాహం అది. నీ ఆత్మ నరకలోకంలోకి వెళ్ళిపోతే అది ఆయన చూడలేదు, నీ కోసం దాహంగానే ఉన్నాడు. అయ్యో ఇప్పటిదాకా ఎంతోమంది నరకంలో కాలిపోతూ ఉన్నారే, నశించిపోతూ ఉన్నారే, దేవునికి దూరంగా ఉన్నారు, చీకటిలో మగ్గిపోతున్నారు, దేవుని యొక్క వెలుగును చూడలేక వారు నశించిపోతున్నారే. వారు అలా కాకూడదు, దేవుని యొక్క బిడ్డలు వారు అలా కాకూడదు. తండ్రి చెంతకు చేరాలి, దేవుని యొక్క వెలుగులో వారు వసించాలని దేవుడు నీ ఆత్మ కోసం నా ఆత్మ కోసం దాహం కొని ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన యొక్క దాహం ఎరిగి మనం జీవింతామా? మరి 6వ మాట సమాప్తమైనది. ఈ యొక్క సమయంలో ఆ ప్రభువునికి నీ జీవితంలో నీవేం తలస్తున్నావు సమర్పించుకో. యోహాను 19:30 యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని, ఆ చేదైన పానీయమును అందుకొని సమాప్తమైనది. ప్రభువా నీవు నాకిచ్చిన పని సమాప్తమైనది, నీవు నాకిచ్చిన యొక్క కార్యం సమాప్తమైనది. నేను ఆరంభ సూర్యుడిగా కాకోకుండా సాధకుడుగా మారి నా పని నేను సమాప్తం చేశానని తండ్రికి తాను తీసుకున్న మాటను నెరవేర్చి సమాప్తమైన తండ్రి అని తన యొక్క చిత్తాన్ని ముగించుకుంటున్నాడు. చివరిగా మత్తయి శుభవార్త 27:54లో మనం చదివితే, లూకా 23:46 చదివితే, లూకా 23:46, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుచున్నానయ్యా. అంతే కూడా సమాప్తమైనది. ప్రతి బిడ్డ కళ్ళను మూసుకొని నిశ్శబ్దముగా ఉండి 3 గంటలకి తన ప్రాణాన్ని దేవునికి అర్పించబోచు ఉండగా, ప్రభువా నా కోసం నువ్వు మరణిస్తూ ఉండగా నేను కొద్ది క్షణం నిశ్శబ్దం పాటిస్తున్నానయ్యా నీ ప్రాణార్పణకు గాను. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది ఆ త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే.
క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన ధ్యేయము, నీ నమ్మనొచ్చు నిత్య జీవము నీకొసగును. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, తన పాపం కడుగుట కొరకే. ఎంతెంత అవమానము సహించే తన మౌనం, ఎంతెంత అవమానము సహించే తన మౌనం. అన్యాయమే గెలిచిందిగా, మన శిక్షకు తను తల వంచెగా. అన్యాయమే గెలిచిందిగా, తన శిక్షకు తల వంచెగా. మొరపెట్టిన కొరడాలు చీల్చేసెను తన తనువు, బలికిచ్చే తన రక్తం మన పాప పరిహారమే. అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. క్రీస్తేసుని త్యాగము బలియాయన మన కోసము. నీ రక్షణ తన ధ్యేయము, నీవు నమ్మినచు నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. అయ్యా యేసయ్యా, ముళ్ళ కిరీటమును ధరించిన యేసయ్యా, 150 కిలోల భారమైన సిలువను మోసిన యేసయ్యా, పాదాలకు అరికాలలో గాయములైనా ఆ భారమును ఆ బరువునంతా మోస్తూ ఆ నొప్పిని భరిస్తూ నడిచిన యేసయ్యా, ముళ్ళ కిరీట భారము నొప్పి అది అనుదినము అనుక్షణము ఆ పొదునైన ముళ్ళుని కంటి పై పొర నుంచి చొచ్చుకుపోయిన మమ్ము చూడాలని ఆశతో ఆ కలను తెరచి కల్వారి గోల్కొత్త కొండపైన నడిచిన యేసయ్యా, నీ ప్రేమ ఎలలేనిది అయ్యా, నీ కరుణ లోతైనది, నీ వాత్సల్యం సముద్రము కంటే వెడల్పైనది యేసయ్యా. ఇదిగో తండ్రి, నీ ప్రేమ సాగరంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీవు అనుభవించిన వేదనలో మాలో చలనాల్ని కలిగించి నీ రక్షణ
మాలో చైతన్యపరచి నీ కోసం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మేము ఆ భాగ్యం ప్రభా, బలహీనులం. ఇదిగో తండ్రి, సోమరిపోతులం, విజ్ఞత లేక అజ్ఞానంలో జీవిస్తున్న వారం ప్రభువా. అనునిత్యము ప్రభా నీ యొక్క ఆత్మ ప్రేరేపణతో నీ పనికి మేము పూనుకొని ప్రభా పని చేయడానికి మమ్మల్ని దీవించండి. మా బలహీనతలు మేము అధిగమించలాగిన మాకు కృపను చూపించండి. దుష్టునికి మేము దొరికిపోకుండా నీ సేవకుల వలె నిష్కపటముగా తండ్రి పరిగెత్తులాగా పని చేయలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ సేవలో ప్రభువా మేము కూడా ఒక సేవకుల వలె ఇతరులకు ఆశీర్వాదకరంగా అనేకమైన ఇదిగో ప్రభా సౌభాగ్యాలతో జీవించలాగన మమ్మ దీవించమంటూ, మా బిడ్డల యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.